అంతా ప్యాడీ వేస్తే తర్వాత రాబోయే రోజుల్లో ప్యాడీ తినేవాళ్ళు. నేను కూడా ఒకసారి చెప్పాను, నేను రైస్ తిన్నాను. మీరు కూడా రైస్ తింటే డెఫినెట్గా మీరు ఇండికేషన్ డయాబెటీస్ ఉంటాయి. డయాబెటీస్ ఇది గేట్వే ఫర్ ఆల్ డిసీజెస్. అక్కడి నుంచి మీకు ఏం రావాలన్నా అదే కారణం అవుతుంది. అవునా? అబ్బా, అన్నం తిని అన్నం మానేసి కొంతకాలం తినటం వల్లనే షుగర్ వచ్చేదండి. అంతేగాని రైస్ తినటం వల్ల షుగర్ రాదండి. ఎవరైతే ఉదయం 9 లోపల ఆహారం రైస్ తింటారో వాళ్ళకి ఎవరికి షుగర్ రాదు. ఇలా ముందుకెళ్తే మన పూర్వీకులు చూడండి, మన తాతలు, తండ్రులు, ముత్తాతలు ఎవరన్నా మరి ఇంతమంది వాళ్ళకి అన్నమే తిన్నారు. వాళ్ళు 3 పూట్ల కూడా అన్నమే తినేవారండి. వాళ్ళకి ఎవరికైనా షుగర్లు, బీపీలు వచ్చాయా? మరి ఎట్లా అంటే మనం పుట్టినప్పటి నుండి మన శరీరానికంటే ఒక అన్నం, పప్పు, ఆవకాయ, మజ్జిగ, ఈ కాయగూరలు తినటం ఇలాంటి అలవాట్లండి. మన శరీరాన్ని, మన ఆహారమే మనం అలవాటు చేసుకుంటున్నామండి. ఈ ఆహారం తింటేనే మన జీర్ణశక్తికి అనుకూలమైందిగా మన డైజెస్టివ్ సిస్టమ్ అనేది మనకి డిజైన్ అయిందండి.